ఏమి జరిగినా శాస్త్రీయత లేనటువంటి ఎస్సీ వర్గీకరణ. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లలుంటే ఆ తండ్రికి 5 ఎకరాలు ఉంటది. పెద్ద కొడుకుకు 2.5 ఎకరాలు ఇస్తారు, చిన్న కొడుకుకు 2.5 ఎకరాలు ఇస్తారు. కానీ మొత్తం మాలల్ని గొంతు కోసి దాదాపు 9 అంటే ఆ గ్రూప్ 1 ఉన్న వాళ్ళకు కూడా 10% వాళ్ళకి ఇచ్చి 5% మాకిస్తే మాకు 100 రోస్టర్ పాయింట్లలో కనీసం 5 పోస్టులు వస్తే మా జాతిని నిర్వీర్యం చేయడానికి, మా జాతికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో ఈ యొక్క ఎలక్షన్స్ ముందు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మాల సామాజిక వర్గం అనేది బాపనుల లెక్క, మాదిగలు మా రెడ్ల లెక్క అని ఆ రోజు మాట్లాడితే మేమంతా సంబరపడ్డాం. అయ్యో మమ్మల్ని గౌరవప్రదంగా చూసిండని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకుంటే, తీరా ఎస్సీ వర్గీకరణ పేరిట మమ్మలను రిజర్వేషన్ లేకుండా చేసే ఎత్తుగడ ఆయనకు ముందు నుంచి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పోటీ అవుతాడు, వివేక్ పోటీ అవుతాడని వీళ్లను అనగదొక్కాలనే ఆలోచనతో మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశాడు. అదే విధంగా ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓ బట్టి విక్రమార్క, ఓ వివేక్ గారు, అదే విధంగా అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మీరెందుకు 6 నెలల నుంచి మేమందరం కొట్లాడి మేమందరం జిల్లాలలో మన సామాజిక వర్గాలను చైతన్యం చేస్తుంటే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పేసి అని అడగదలుచుకుంది మొత్తం మాల సమాజం ఈ రోజు మొత్తం కూడా. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉన్నటువంటి ఓ మాల విద్యార్థి యువకులు, మాల ప్రజలు, మహిళలందరూ ఆలోచన చేయండి. ఎవరు జాతి తరపున కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు మాల సామాజిక వర్గం యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని మీరు మాలతో కలిసి పనిచేసే సమయం ఆసన్నమైందని చెప్పేసి మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం. మాల సామాజిక వర్గానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడని చెప్పబడుతున్న అద్దంకి దయాకర్ గారు మాల సామాజిక వర్గం కోటలో ఎమ్మెల్సీ అయ్యాడు. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి కూడా ఇంతవరకు ముఖ్యమంత్రితో మాట్లాడకుండా, అదేవిధంగా డిప్యూటీ సీఎంతో మాట్లాడకుండా తాత్సర్యం చేసిన వ్యక్తి ఈ రోజు మాల సంఘాల జేఏసీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేస్తుందని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనను పిలిచి, ఏం చేస్తున్నావు అద్దంకి దయాకర్, నీకు మాలకోటలో ఎమ్మెల్సీ ఇచ్చాము, ఆడ మీ మాల సంఘాల జేఏసీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నామినేషన్ వేస్తుంది, మీరు ఇమీడియట్ గా వెళ్లి మీరు ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టమని చెప్తే, నేను ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, నేను ఆ విషయంలో ఇంతవరకు కూడా మాట్లాడలేదు అని అంటే, నీకు వచ్చింది మాలకోటలనే ఎమ్మెల్సీ, అక్కడ అభ్యర్థి ఓడిపోతా ఉన్నాడు, 50,000 మంది మాలలను మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారంటే ఆయన దయాకర్ కాదు ఇదే ప్రెస్ మీట్ లో ఇక్కడ పెట్టడం జరిగింది. ఏం చెప్పాడండి ఆయన అంటే, నేను రోస్టర్ విషయంలో ముఖ్యమంత్రి రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది ఏమి ఇచ్చారు కూడా మాకు ఇంతవరకు తెలియదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అదే మీరు అద్దంకి దయాకర్ గారు, మీరు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు, మీరు మాలమానాడు జాతీయ అధ్యక్షుడు ఉన్నారు, ఈ మధ్యలో మీరు ఏదో ఢిల్లీలో ఏదో ప్రోగ్రాం చేయబోతామని చెప్పేసి అని కూడా ప్రకటించారు. మనం ఇక్కడ మన ఇంట్లో విషాదం నిండి మన కమ్యూనిటీకి రిజర్వేషన్ లేకుండా పోతుంటే మనం మాట్లాడడం కానీ, దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చలలో ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర ధర్నా పెడుతున్నామంటే దీని వెనుకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామాలను కూడా మేము గుర్తు చేయదలుచుకున్నాం. అంతేకాకుండా మొన్న ముచ్చింతలో రిటైర్డ్ ఉద్యోగుల మీటింగ్లలో చాలా మంది ఉద్యోగస్తులు, అంతేకాకుండా మొన్న ముచ్చింతలో రిటైర్డ్ ఉద్యోగుల మీటింగ్లలో చాలా మంది ఉద్యోగస్తులు మంత్రి వివేక్ గారిని కూడా కలిసి, వివేక్ గారు మన సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయాయి, 6 నెలల్లో వచ్చిన నోటిఫికేషన్ లో మన సామాజిక వర్గానికి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి, ఆర్టీసీలో 1000 ఉద్యోగాలు పడితే మాల సామాజిక వర్గానికి వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 28 మిత్రులారా. అదే గ్రూప్ 1 ఉన్న వాళ్ళకు 31 వచ్చాయి, గ్రూప్ 2 లో ఉన్నటువంటి వాళ్ళకి 89 వచ్చాయి, గ్రూప్ 1 లో లేకపోతే అది దాదాపుగా 30 ఉద్యోగాలు గ్రూప్ 2 వాళ్ళకు వస్తాయి. కాబట్టి 120 ఉద్యోగాలు గ్రూప్ 2 ఉన్నటువంటి వాళ్ళకు వస్తే మాకు వచ్చిన ఉద్యోగాలు 28 అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా బిఎంఐ పార్టీ ఆఫీసులో మన మంత్రి వివేక్ గారు అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగింది వాస్తవమనే ఒప్పుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ. ఈ రోజు
అన్ని పార్టీలను కలవడమే ఒకటవుతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం మీరు ఎక్కడ ఉన్నారు? ఎంపీలు ఎక్కడ ఉన్నారు? వివేక్ గారు గాని మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ పోతా ఉన్నారు? మీరు రోజు మాల సామాజిక వర్గానికి చీకటి రోజుగా మారిపోయింది, రిజర్వేషన్ లేకుండా పోయింది. ఈ రోజు జూబ్లీ ఎలక్షన్ లో మేమందరం ప్రచారం చేస్తున్నాం కాబట్టి, జూబ్లీ సెలక్షన్ లో మీ ఓటమికి మేము పనిచేస్తున్నాం కాబట్టి, ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది మా మాల సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ విద్యార్థులారా, ఓ యువకులారా, ఓ మేధావి వర్గమా, నోరు విప్పి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు మీరు ఇదే విధంగా మాట్లాడకుండా ఉంటే, మీకు జరిగిన అన్యాయాన్ని సమాజం ముందు పెట్టకపోతే, పార్టీల దృష్టికి తీసుకురాకపోతే భవిష్యత్తులో మాల సామాజిక వర్గం అంతం కాబోతా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల పట్ల వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, మాలలని అన్ని రంగాలలో నష్టం చేయాలని చేస్తున్నటువంటి విధానాల మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికే మేమందరం కూడా ఏకమవడం జరిగింది. అందులో భాగమే ఈ రోజు మేము దాదాపు 3 రోజుల నుంచి కూడా జూబ్లీ సెలక్షన్ లో అక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లలో దాదాపు ఇప్పుడు 3 డివిజన్ల వరకు వెళ్లి మేము మా మాల సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తా ఉన్నాం. మీరు చూడండి, ఈ ఎన్నికలలో మాలల యొక్క ప్రభావం ఉండబోతా ఉంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టబోతా ఉన్నాం అనే విషయాన్ని మీడియా మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులారా, ఓ తెలంగాణ మేధావులారా, తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులారా, మీకందరూ కూడా మీరు కూడా ఈ అంశం పైన చర్చించాలి. మా మాల సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం మీద మేధావులు రాయాలే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశావు? నువ్వు మేధావులతో చర్చించలేదు, న్యాయ నిపుణులతో చర్చించలేవు. నువ్వు రిజర్వేషన్ లేకుండా పోయాయి, దానికి కారణం నీవే. నువ్వు ఏ పార్టీలో ఉన్నా నేను ఓడగొడతాను మాల సంఘాల జేఎస్ అని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నా. అందులో భాగమే ఈ రోజు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాల నాయకులారా, కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాల ఎమ్మెల్యేల మంత్రులారా, అదేవిధంగా ఎంపీలారా, మీరు జాతికి ద్రోహం చేయకండి, జాతి తరపున నిలబడండి. జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పేసి అని గుర్తు చేయదలుచుకున్నాం. అందులో భాగమే ఈ జూబ్లీ ఎలక్షన్ లో దాదాపుగా మేమందరం కూడా మా మాల సామాజిక వర్గాన్ని కలుస్తా ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మాకు జరిగిన అన్యాయాన్ని పాంప్లెంట్ రూపంలో కూడా తీసుకెళ్తా ఉన్నాం, పోస్టర్ రూపంలో తీసుకెళ్తా ఉన్నాం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దీనిపైన చర్చించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. నామినేషన్లు వేస్తున్నామని చెప్పినప్పటి నుంచి నామినేషన్లు వేశాం. ప్రచారం కూడా వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళింది. వాళ్ళు ఈ రోజు పోటీలో ఉండబోతా ఉన్నారు, ఓడగొడతారని చెప్పేసి అని కూడా ఆ మీడియా ద్వారా, అదే విధంగా ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, మాకు జరిగిన అన్యాయం మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న మా సమాజాన్ని మొత్తం కూడా చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ ని బొంద పెడతామని చెప్పేసి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాం.